తల్లి మతాకి సకల శక్తులకి సకల దేవతలు వేడుకుంటున్నానమ్మా. తల్లి మతాకి జై. భగవంతుడికి భూదేవి వేడుకుంటున్నాను. మీ కుటుంబాలు కూడా పచ్చగా ఆనందంగా అన్యోన్యంగా ఉత్సాహంగా ఉల్లాసంగా పాడి పంటలతో పాప బాబులతో బామ్మ తాతలతో 1000 ఏళ్ళు ఆనందంగా ఉండాలని, ప్రపంచం అంతా కూడా చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏదో గుడికి వెళ్ళండి, ఇంట్లో కాస్త శుద్ధిగా పూజ చేసుకోండి, అన్నీ కూడా మీకు మంచిగా జరుగుతూ ఉంటాయి. లేదు స్వామి మేము ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాము, కొబ్బరికాయలు కొడుతున్నాము, జ్యోతులు వెలిగిస్తున్నాము, ఏడాది తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళి అవన్నీ చేసి అవి పూసుకొని చేస్తే కుదరదు. అలా కుదరదు, అర్థమైందా? అలా చేస్తే ఇంట్లో భార్యాభర్తలకు వివాదాలు వస్తాయి ఒకటి. తర్వాత శుద్ధి శుభ్రం లేకుండా చేస్తే జరిగే సన్నివేశాలు చెప్తానండి. లేని ఎడల కొడుకులు కోడళ్ళకి కొంచెం వివాదాలు వస్తూ ఉంటాయి. లేని ఎడల ఇంట్లో భార్య భర్త గొడవాడుకొని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. లేదనుకోండి ఏదో శివాలయాలు ఉంటాయి, ఏదో గుళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు దుర్గాభవాని గుడి ఉంది, మంగళ లక్ష్మీనరసింహ గుడి ఉంది. చాలామంది అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళకూడదు, తప్పది. ఎందుకు తెలుసా? మీ కుటుంబంలో శుభ్రంగా చేస్తున్నారనుకోండి, ఎదురు లేదు. అలాగే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, పేరు గ్రామానికి చెప్పేది ఒకటే గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడిని నమ్మండి. వెళ్తున్నా పెట్టే ఒకళ్ళుగో ఎటు కాదు ఎటు పెడతారు, ఏందో మరి ఏడ పెడుతున్నారు, ఆకాశానికి భూమాత ఏంటది. ప్రతి ఒక్కళ్ళు కూడా శుద్ధి శుభ్రాలతో ఎప్పుడైతే మీరు ఇంట్లో పూజ జరుపుకున్నారో అప్పుడే మీ ఇంట్లో కలిసి రావడం జరుగుద్ది. నన్ను ఒక మహనీయుడు అడిగాడండి, ఎన్ని కోట్లు సంపాదించాను. నా దగ్గర కోట్లు ఉంటే గుడి కట్టిస్తే ఆ వచ్చే లాభం అంతా నీకేస్తాను, రా తీసుకో, ఎంత వస్తే అంత, ఓకేనా? నీ కుటుంబం అంతా చల్లగా ఉండాలి. ఎందుకంటే ఆ మాట అన్నావు కాబట్టి హ్యాపీ లైఫ్. నేనేం కోపడినా బాధపడ్డా, నాకెందుకు బాబు, ఏదో నువ్వు అన్నావు, పోయింది ఆ గాలి. నరసింహంగుడికి పోయిందో శివాలయం పోయింది ఎవరు తెలుసు, ఏమీ లేదు. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు శివాలయం కాడ చాలామంది కూర్చొని ఉంటారు, చూసారండి. తల ₹1 అన్న వేయండి అండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఊర్ల నుంచి వచ్చి ఉంటారండి. ఒక్కొక్కళ్ళు భార్యాభర్తలు గొడవడుతున్నారు. ఒక్కొక్క తల్లి వచ్చింది పాపం అటు ముసుకేసుకొని కూర్చుంటుంది. ఏంటి ఎన్నో బాధలు కలుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మీరు ఏంటంటే అలాంటి వాళ్ళు కూడా సాయం చేశాను, ₹1 వేసాను, 10 వేసాను, ఛార్జీకి వస్తాయి రావా? ఏదో ప్రసాదం పెట్టారు, ఒక తినేళ్తారు. అదే భగవంతుడు లోపల నుంచి వచ్చి చూపిడు, వాళ్ళే భగవంతుడు. మీకు అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా నా వీరు షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు మాతల్లి నాగమ్మకి జై. ఓం తల్లి మతాకి జై. ఓం లక్ష్మీ అమ్మ వారికి జై. మమగన్న మా తల్లికి జై. ఓం ధనలక్ష్మికి ధాన్యలక్ష్మికి సౌభాగ్యలక్ష్మికి జై మాత. ఓం తల్లి మతాకి జై. ఓం తల్లి మతాకి జై. లక్ష్మీ అమ్మవారికి జై. ఓం భగవతి నమః. తండ్రి నాగుకి జై. ఓం నాగేంద్రీ నమః. ఓం తల్లి మతాకి కామాఖ్య తల్లికి జై మాత. జై తల్లి మా తల్లి మతాకి జై. ఓం భగవతే నమః. ఓం తల్లి మతాకి జై. కామాఖ్య తల్లి నమః. నమో నాగేంద్రీ నమః. ఓం భగవతే నమః. ఓం తల్లి మతాకి జై. అమ్మలగన్నమ్మకి జై. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా ఎలాంటి చెడు దుష్టమైన లేకుండా తల్లి మతాకి జై. అమ్మలగన్నమ్మకి జై. మమగన్నమ్మ తల్లికి జై. ఓం లోఖండేశ్వరాయ నమః. ఓం నమో నాగేంద్రే నమః. ఓం భగవతే నమః. ఓం తల్లి మతాకి కామాఖ్య తల్లి నమః. ఓం నాదండి నాగుకి జై. నాగమ్మ తల్లి నమః. ఓం దగ్గరికి బాగా. ఓం
ఓం తల్లి మహాకి జై అమ్మల కన్నమ్మ ఓం లోఖండేశ్వరాయ నమః ఓం ఆదిశేషాయ ఓం లోఖండేశ్వరాయ నమః ఓం నమో నాగేంద్రాయ ఓం భగవతే నమః ఓం కామాఖ్యే నమః ఓం కామాఖ్యే నమః నాగలినాగు की जय मगनम्मा की जय मगनम्मा तल्ली की जय ओम लोकंडेश्वराय नमः ओम भगवते नमः ओम नमो नागेन्द्रे नमः मगनम्मा तल्ली की कामाख्या तल्ली नमः जय ओम लक्ष्मी अम्मवारी की जय माता ओम भगवते नमः।